ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడిన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు. యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన తన మహిమైశ్వర్యమును బట్టి స్తుతిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకొని వాక్యంలోకి వెళదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఉదయకాల సమయంలో అయ్యా నాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన నీ మాటలను బట్టి స్తుతిస్తూ ఇక ఉదయకాల సమయంలో నాతో సూటిగా మాట్లాడండి అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, నాతో మాట్లాడే దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, మా పక్షాన ఉన్న దేవుడవు, మా పాపములు క్షమించి మమ్మల్ని పరలోకమునకు చేర్చాలని ఆశించిన దేవుడవు. నీ వాక్యమే నిజమైన స్నేహితుడవు. నీవే మా స్నేహితుడవు, మా దుర్దశలో మాకు సహాయకుడవు. నీ నామమునకు మహిమ తెచ్చినట్లుగా మా జీవితాలను ఆశీర్వదించి, నీ నామమునకు మహిమ తెచ్చినట్లుగా మా జీవితాలను పొడిగించి, నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపచేసి ఈ ఆగస్టు మాసపు మొదటి వారమున మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా మా ప్రార్థన ఆలకించి వాక్యం ద్వారా మీరు మాతో హల్లెలూయా హల్లెలూయా. ఒక ఉదయకాల సమయంలో ఈరోజు ఆగస్టు మాసపు మొదటి ఆదివారం. అదొక్కటే కాదు, ఇది పునరుత్థాన దినము. ప్రభు మనను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఒక అద్భుతమైన దినము. అదే కాదు, మన జీవితాలను ఆరాధించడానికి అవకాశం కల్పించిన అద్భుతమైన దినము. ఇదొక్కటే కాదు, చెప్పాలంటే ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన వారములో మొదటి దినం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దినానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మన జీవితంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఈ దినానికి ఒక ప్రత్యేకమైన హోదా ఉంది, అర్హత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన స్థానము, ఇది ఒక ప్రత్యేకమైన స్థానము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతకంటే ప్రత్యేకమైన స్థానం మరొకటి లేదు అని చెప్తూ, ఈ దినం మొట్టమొదటిసారిగా ఆగస్టు మొదటి ఆదివారము, ఇది స్నేహితుల దినోత్సవము. ఏంటిదంటే, ఒకసారి మీరందరూ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి, లేచి నిలబడి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. ఓకే, అది ఎంతో ధన్యకరమైన దినముగా భావిస్తున్నా, ఇది ఆశీర్వాదకరమైన దినముగా భావిస్తున్నా, ఇది అద్భుతమైన దినముగా భావిస్తున్నా. మన దేవుడు మన పట్ల చేసిన కార్యములను బట్టి
మన దేవుని సన్నిధిలో ఆరాధించటానికి ఒక అద్భుతమైన దినము. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే యేసుక్రీస్తు కంటే నిజమైన స్నేహితుడు ఈ లోకములో ఎవరు లేరు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు అనుభవం ఉన్నా అనుభవం లేకపోయినా, మరి ఆ యేసుక్రీస్తు ఒకవేళ నిజమైన స్నేహితుడైతే నాతో ఉండాలి కదా అని మీరు అనుకుంటారేమో. నిజమైన స్నేహితుడు నాతో ఉండాలి కదా అని మీరు అనుకుంటే, నిజమైన స్నేహితుడుగా ఉన్న యేసుక్రీస్తు ఈ లోకంలో వాక్యం అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టెళ్ళాడు. ఈ రోజున నిజమైన స్నేహితుడు ఒకవేళ యేసయ్యను నువ్వు గ్రహించకపోయినా, నా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నిజమైన స్నేహితుడు యేసయ్య వాక్యము. చాలామంది భక్తులు ఈ బైబిల్ను చేత పట్టుకొని, ఈ బైబిలే నా జీవితంలో మొదటి స్థానాన్ని పొందినది, ఈ బైబిలే నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేది, ఈ బైబిలే నా జీవితంలో చాలా కార్యాలు చేసేది. యేసుక్రీస్తు చేసిన కార్యాలు బైబిల్ ద్వారా నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు చెప్పిన అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. యేసుక్రీస్తు లాగానే బైబిల్ నా జీవితాన్ని మార్చింది, బైబిల్ నా బ్రతుకును సరళం చేసింది, నా స్థితిగతులను మార్చింది అని చాటి చెప్పిన భక్తులు చాలామంది లోకంలో ఉన్నారు. అంటే యేసయ్య వాక్యము ఎంత అద్భుతమైనదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని అన్నటువంటి మాటను మీరు కనుక ఆలోచన చేస్తే, దేవుని స్వరమని, దేవుని వాక్యమని, దేవుడే అని బైబిల్లో అనేక విధాలుగా వ్రాయబడి ఉంది. మీరు కనుక పరిశుద్ధ గ్రంథంలో ఆది యోహాను సువార్త మొదటి వచనంలో చదివినప్పుడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఈ వాక్యం మనతో ఉందంటే కారణం ఏమిటంటే, దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్ గట్టి చెబుదాం. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి నిజమైన స్నేహితుడుగా ఎల్లవేళలా మన జీవితాలను అన్ని విషయాల్లో సహాయపడుతున్నటువంటి ఈ వాక్యము దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము మన జీవితాలను బాగు చేసేది. అందుకని యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు కదా, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు కదా. యేసుక్రీస్తు ప్రాణం పెడతానికి ఎన్నో విధాలుగా కుయుక్తులు పన్ని ఆయన పట్టణ పెట్టుకున్న దేశాలలో, ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. ఎవరిని? పవిత్రుడైన దేవుణ్ణి, అపవిత్రత ఎరుగినటువంటి దేవుడు, పాపము లేనటువంటి దేవుణ్ణి ఈ లోకం ఏం చేసిందట? పట్టున పెట్టుకుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే ఆయన ఇచ్చిన వాక్యాన్ని నాశనం చేయాలని నేటికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతాను, ఈ వాక్యము నా ఇంట్లో ఉంటే ఎందుకు జనానికి భయం? వాక్యం నాతో ఉంటే ఎందుకు జనానికి భయం? వాక్యం నేను పంచుతుంటే ఎందుకు జనానికి భయం తెలుసా? ఇప్పుడు చెబుతా మీకు అసలు విషయం. చాలామంది భక్తులు బైబిల్లో ఉన్న విషయాలను గ్రహించుకొని, బైబిల్లో ఉన్న తప్పులను తెలుసుకొని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడదాము అనుకొని బైబిల్ చదివిన వారే నేటి భక్తులుగా ఉన్నవారు ఉన్నారు. పేరుగాంచిన భక్తి జీవితాన్ని కొనసాగించిన వారు అనేక మంది ఉన్నారు. అంటే నీవు ఆరాధించే దేవుడే కాదు, నీవు నమ్ముకున్న వాక్యము నీ జీవితంలో చాలా అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, నిజమైన స్నేహితుడు ఎవరు అంటే విడువక ప్రేమించేవాడు.
విడువక ప్రేమించేవాడు. అందుకని అక్కడ అంటాడు, ఆ స్నేహితుడు దుర్దశలో నీకు సహోదరుడిగా ఉంటాడు అన్నాడు. ఎప్పుడు? ఈరోజు నేను ఒక మాట అడుగుతాను, కన్నవారు ఉన్నారా? అలాగా మనకు దుర్దశలో సహాయకులుగా ఉన్నవారు ఉన్నారా? సహోదరులుగా ఉన్నవారు ఉన్నారా? కట్టుకున్నవారు ఉన్నారా? బిడ్డలు, కన్న బిడ్డలు ఉన్నారా? ఎవరున్నారని కనుక మనం ఆలోచన చేస్తే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై వారు ఏదొక దినాన మనం విడిచిపెట్టిన సందర్భాలు ఈ లోకంలో కనపడుతున్నాయి. మీరు న్యాయంగా చూడాలి, మీరు ఎటూ చూడవద్దు. అవును కదా? శరీరులుగా ఉన్నవారు, శరీరంతో ఉన్నవారు ఏదొక దినాన మనల్ని విడిచిపెడుతున్నారు, ఏదొక దినాన మనల్ని విడిచిపెడుతున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే మనల్ని తోలనాడుతున్నారు, హేళన చేస్తున్నారు, మన గురించి అనేకమైనటువంటి అపవాదాలు వేస్తున్నారు, నిందలు వేస్తున్నారు, అనేక విధాలుగా శ్రమలు పెడుతున్నారు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, నిజమైన స్నేహితుడిగా ఉన్న ఈ వాక్యము మాత్రం మనల్ని ఏనాడు తప్పు పట్టలేదు, ఏనాడు మన మీద నింద వేయలేదు, ఏనాడు మనను అసహించుకోలేదు, ఏనాడు కూడా మనకు ఏ పరిస్థితిలో కూడా మన జీవితాలకు ఏ శాపాన్ని కూడా తీసుకురాలేదు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, బైబిల్ నీ స్నేహితుడా లేకపోతే లోకములో ఉన్నవారు నీ స్నేహితులా? బైబిల్ నీ స్నేహితుడిగా ఉంటే జరిగే అద్భుతమైన కార్యాలు 3 కార్యాలు చెప్పి ముగిస్తా. దేవుడు గనక, దేవుని వాక్యము గనక నీ స్నేహితుడిగా ఉంటే, దేవుని స్వరము ఈ వాక్యములో ఉంది, దేవుని మాటలు ఈ వాక్యములో ఉన్నాయి, దేవుడు ప్రకటించినది ఈ వాక్యములో ఉంది, దేవుడు పనిచేసినటువంటి తీరు ఈ వాక్యములో ఉన్నది. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజమైన స్నేహితుడు దేవుని వాక్యము. దేవుని వాక్యము నీతో ఉంటే, దేవుని వాక్యము నీలో ఉంటే నీ జీవితం అద్భుతం అని చెప్తాను, ఆశ్చర్యము అని చెప్తాను. అది మానవ జీవితానికి అంతుపట్టనేటువంటి కార్యము జరిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనము అని చెప్తాను. ఏంటంటే అంతుబట్టని కార్యాన్ని నా జీవితంలో జరిగించే అద్భుతమైన సాధనము బైబిల్. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యానికి ఉన్నటువంటి, వాక్యమని స్నేహితుడికి ఉన్నటువంటి గొప్పతనాన్ని 3 మాటల్లో చెప్పి ముగిస్తాను. మొదటి మాటగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం. ఒకసారి మీరు కనుక దేవుడు అనుగ్రహించినటువంటి కీర్తనల గ్రంథము 29వ వచనం, 29వ కీర్తన కొన్ని వచనాలు మీతో చదివి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. మొదటి మాటగా 4వ వచనం లేదా చరణాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా స్వరము లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. 7వ వచనం, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రసూలింపచేయును, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. 9వ వచనం, యెహోవా స్వరము లేళ్లను ఏన చేయును, అది ఆకులు రాల్చును. దేవుని స్తోత్రాలు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే యెహోవా వాక్యము, యెహోవా స్వరము, అవునా కదా? యెహోవా స్వరము, యెహోవా వాక్యము, ఇది దేవుని స్వరము, దేవుని స్వరము. దేవుడు మనతో మాట్లాడటానికి, దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యమును జరిగించడానికి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుని స్వరము. ఏది నాది కాదు, నాలో నుండి వస్తున్న వాక్యపు స్వరము అది దేవునిది. అందుకని మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట మాట్లాడతారు,
అయ్యా ఆయనని నీ నోటి బోరగా, ఆయన నీ స్వరముగా మార్చుకొని మాట్లాడు అని చెప్తారు. అందుకని ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకు అద్భుతమైనటువంటి అవకాశం కల్పించాడు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యాన్ని మీరు కనుక ఆలోచన చేస్తే, యెహోవా స్వరము అద్భుతాలు చేస్తుంది. ఆమేన్ చెప్దాం. ఏం చేస్తుందట? అద్భుతాలు చేస్తుంది. ఇక్కడ మీరు చదివినటువంటి వచనాలను మీరు కనుక ఆలోచన చేస్తే, ఈ జీవితంలో, ఈ సృష్టి యావత్తులో యెహోవా స్వరము చేయగలిగిన కార్యాలు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు అని చెప్పింది. ఏ కార్యాలు? యెహోవా స్వరము చేసే కార్యాలు ఎవరు చేయలేరట. ఎందుకంటే సృష్టి యావత్తును జ్ఞాపకం చేసుకుంటే, సృష్టి యావత్తును కూడా ఒక క్రమ పద్ధతిలో కార్యమును జరిగిస్తున్నటువంటిది దేవుని యొక్క స్వరం. దేవుని యొక్క స్వరం. దేవుడు క్రమ పద్ధతిలో ఈ సృష్టి యావత్తును నడిపిస్తున్నాడు. దేవుని స్వరము చేత సృష్టి యావత్తు నడిపించబడుతుంది. సృష్టి యావత్తు నడిపించబడుతుంది. కానీ ఎవరు నడిపించబడలేదు అంటే, ఎవరు? తన పోలికలు చేసుకున్న మనుష్యుడు, తన స్వరూపంలో చేసుకున్న మనుష్యుడు దేవుని మాట ప్రకారంగా ఉండలేకపోతున్నాడు. దేవుని స్వరము ప్రకారంగా జీవించలేకపోతున్నాడు. కారణం ఏమిటయ్యా అని అంటే, ప్రభావము. ఏది ప్రభావము? మనుషులదా? కాదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నీలో మనుషుల ప్రభావం ఉన్నంత కాలము నువ్వు అద్భుతాలు చూడలేవు, ఆశ్చర్య కార్యాలు చూడలేవు, దేవుని యొక్క నీతిని నెరవేర్చలేవు, దేవుడి యొక్క ఆశించినటువంటి ఆలోచనలు మన జీవితంలో జరిగించలేవు. కారణం ఏంటంటే, నువ్వు మనుషులను నమ్ముకున్నావు. నువ్వు నమ్ముకోవాల్సింది యెహోవా స్వరాన్ని. దేవుని స్తోత్రాలు. దేవుని స్వరాన్ని నువ్వు నమ్ముకుంటే, దేవుని స్వరమట నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. ఈ మాటను మీరు మర్చిపోవద్దు. అది ఏం చేస్తుందని మనం కనుక ఆలోచన చేసుకుంటే, ఈ సృష్టిలో ఉన్న పరిస్థితులను మార్చగలిగింది దేవుని స్వరం. నా పరిస్థితులను మార్చగలిగింది దేవుని స్వరం. నా స్థితిగతులను మార్చగలిగింది దేవుని స్వరం. నీకు నాకు సహాయముగా ఉండేది దేవుని స్వరం. నీకు నాకు సహాయపడుతూ మంచి స్నేహితుడిగా ఉండేది దేవుని స్వరం. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని స్వరము మహాశక్తి కలిగినది. ఆమెను చూద్దాం. ఏ స్వరము? దేవుని స్వరము మహాశక్తి కలిగినది. ఏంటి అంటే, స్థితిగతులను మారుస్తుంది, పరిస్థితులను మారుస్తుంది, ప్రభావాలను మారుస్తుంది. ఈ లోకంలో అవేగా మనకి ఎక్కువగా ప్రభావితం చేసేది అవే. అందుకని ఒక ఉదయకాల సమయంలో యేసయ్య వాక్యము గనక, యేసయ్య స్వరము గనక నీతో ఉంది అంటే, నీ జీవితంలో అద్భుతమే జరుగుతుంది. అద్భుతమే జరుగుతుంది. ఎందుకు అంటే, ఆయన స్వరమట ప్రభావము కలిగినది అని అంట బైబిల్లో. ఎవరి స్వరము? యెహోవా స్వరము. యెహోవా స్వరము బలము కలిగినది అన్నాడు. ప్రభావము కలిగింది, బలము కలిగింది. యెహోవా స్వరమట లేలను ఏం చేస్తుందంట, లెబనోను పర్వతాల్లో ఉన్నటువంటి చెట్లను కూడా విరగా. అర్థమవుతుందా? అంటే అంత శక్తివంతమైన స్వరము నా దేవుడు ఈ వాక్యములో బయలుపరిచాడు. నా దేవుడు అద్భుతమైన స్వరాన్ని ఈ వాక్యములో పొందుపరిచాడు. ఇది ఆయన స్వరము, ఇది ఆయన వాక్యము, ఇది ఆయన మనతో మాట్లాడుతున్న వాక్యము. ఆ వాక్యాన్ని కనుక నువ్వు ఎల్లప్పుడూ కనుక నువ్వు స్నేహితుడిగా ఉంచగలుగుకుంటే, నువ్వు స్నేహితుడిగా చేసుకోగలిగితే, ఆ స్వరము నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. ఆ స్వరము నిన్ను బాగు చేస్తుంది. ఆ స్వరము నీ జీవితంలో కార్యాన్ని చేస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు. స్వస్థపరచబడిన వారిలో ఒక ఆయన చెప్పిన సాక్ష్యం మీకు చెప్తాను. ఆ యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా నాలో ఏదో ప్రభావం పోతుంది అన్నాడు. ఆ ప్రభావానికి కారణం ఏంటయ్యా అంటే, ఒక ఆమెలోనికి ఆ ప్రభావం వచ్చిందట. ఆమె స్వస్థపరచబడింది.
దాని గురించి లూకా భక్తుడు అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నా దేవుని ప్రభావము ఆ స్త్రీని తాకగానే ఆ స్త్రీ స్వస్థపరచబడింది. ఏ ప్రభావము? స్వర ప్రభావము, వాక్య ప్రభావము. అందుకే నీ ఉదయకాల సమయంలో ఆ వాక్యమే నీకు గనక స్నేహితుడిగా ఉంటే నిన్ను విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో ఆ వాక్యమే నీకు సహాయకుడిగా, స్నేహితుడిగా, సహోదరుడుగా నీ జీవితంలో ఉంటాడు. వాక్యానికి తప్ప ఎవరికి విలువిచ్చినా ఏదొక దినాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళటం ఖాయం. వేదొక దినాన అది నీకు దూరం అవ్వటం ఖాయం. వాక్యాన్ని దగ్గర పెట్టుకుంటే, వాక్యం మనసులో పెట్టుకుంటే, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఈ లోకంలో అన్ని విషయాలలో నువ్వు సహాయకుడిగా ఉండగలుగుతావు. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యము అది ప్రభావం కలిగింది, నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయగలుగుతుంది. దేవుని స్తోత్రాలు. అందుకే నీ వాక్యమే మన స్నేహితుడై ఉండునుగాక. ఈ వాక్యమే మనకు స్నేహితుడై ఉండి ఆయన వాక్యం అనేటువంటి మాట ద్వారా తన స్వరమును మనకు పలికిస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉండే బిడ్డలుగా మనలను దేవుడు సిద్ధపరచునుగాక. ఇప్పుడు మీకు చెప్తా, నేను కూడా చెప్తా. అయ్యగారు మీకు అదేంటంటే అంటారేమో, మీకు అర్థమవుతుంది. ఎవరన్నా నాకు రాత్రుల్లో అన్నా నిద్ర పడతలేదన్నా, ఏం పడతలే, నిద్ర పడతలేదన్నా, నిజంగా ఏంటంటో పీడకళ్ళు వస్తున్నాయి అని చెప్పినప్పుడు నేను వేసే మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతాను. ఏం చేసుకున్నావా? పడుకునేటప్పుడు ఏం చేసుకుంటారు? ఒకటిదే, మనం ప్రార్థన చేసుకుంటే టీవీ ఊడి చూస్తాడు కదా. ఓకే, మంచిది, ప్రార్థన చేసుకుంటే ధన్యులు. ఓకే, ప్రార్థన చేసుకున్న అయినా పీడకళ్ళు ఎందుకు వస్తున్నాయి? నాకు రావే, ప్రార్థన చేసుకుని నాకు పీడకళ్ళు రావే, మరి ఎందుకు వస్తున్నాయి అని చెప్తే వాళ్ళల్లో అనేకమైన ఆలోచనలు, భావాలు. కానీ ఒక మాట చెప్తా నేను, అయ్యా ఒకవేళ నీకు నిజంగా ప్రార్థన చేసుకున్నా నీకు గనక ఒకవేళ పీడకళ్ళు వస్తుంటే ఈ బైబిల్ని తల ప్రక్కన పెట్టుకొని పడుకో అని చెప్తా. మీరందరూ ఇప్పుడు నా మొహం ఇంకా ఇదేంటి, ఇది ఎక్కడన్నా ఉందా అన్నట్టుకు చూశారు. ఏంటి బైబుల్ ఎందుకు? తలలో మనకు ఉండదు కాబట్టి. ఏంటి, తలలో దేవుని వాక్యం ఉంటే తలగాడు అక్కడ. తలలో దేవుని వాక్యం ఉంటే ఈ బైబుల్ మన తల ప్రక్కన అక్కర్లే. తలలో వాక్యం లేదు, తలలో ఏం లేదు. సరే సరే, ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మానవ జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని జరిగించేది దేవుని స్వరం, బైబిల్. అది పెట్టుకున్న తర్వాత చాలామంది నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా అన్న, నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను, నా బైబిల్ పక్కనే పెట్టుకున్నా. ఇప్పుడు అదే బైబిల్ని నేనేమంటానంటే తెలుసా, నీ హృదయంలో పెట్టుకో, నీకు దేవుడు ఇంకా ప్రశాంతమైన నిద్ర ఇస్తాడని చెప్తా. ఎక్కడ పెట్టుకోవాలి? భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఎల్లా నేను పాపము ఎట్టుదో ఎరుగుకుందును కదా అన్నాడు. ఏంటట? ఎక్కడుండాలి? మస్తికంలో ఉండాలి. మస్తికంలో ఉన్నటువంటి వాక్యం యొక్క మహాప్రభావము మన హృదయంలో ఉండాలి. అది మన నడతల ద్వారా బహిరంగంగా బయటికి కనిపించాలి. అలాగ జరిగించగలిగే శక్తివంతమైనది దేవుని యొక్క వాక్యం. అది వాక్యము తప్ప మరొకటి నీ జీవితంలో, నా జీవితంలో ఎంత అద్భుతమైన కార్యాన్ని చేయదు. అందుకని ఉదయకాల సమయంలో ఆ వాక్యమే మన స్నేహితుడై నిత్యము మనతో ఉండునుగాక. ఓకే, అద్భుతాలు చేయునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక, మన జీవితాల్లో మన పరిస్థితులను మార్చునుగాక, మన స్థితిగతులను దేవుడే
వాక్యము ద్వారా మార్చునుగాక. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ వాక్యము, ప్రభావం కలిగిన వాక్యము మనకి ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. రెండో మాట చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా చదివి వినిపిస్తా. ఒక్కసారి కనుక మీరు కనుక ఆలోచన చేస్తే, భక్తుడైనటువంటి దావీదు కీర్తనలో రాస్తూ అంటాడు, 119వ కీర్తన 105వ వచనం ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్తా, స్నేహితుడు అంటే చెడగొట్టేవాడు కాదు అయ్యా. స్నేహితుడు అంటే పడగొట్టేవాడు కాదు. అంతేనా కదా? మళ్ళొకసారి చెప్తున్నా, స్నేహితుడు అంటే చెడగొట్టేవాడు కాదు, స్నేహితుడు అంటే పడగొట్టేవాడు కాదు, స్నేహితుడు అంటే జీవితాలను నాశనం చేసేవాడు కాదు. ఎవరు స్నేహితుడు అంటే నిన్ను మంచి మార్గాన నడిపించేవాడు స్నేహితుడు. ఆమెను చెప్దాం. ఏ మార్గాన? మంచి మార్గాన్ని నడిపించేవాడు. ఒకవేళ నేను చెప్తా, ఒకవేళ నీలో నీ జీవితంలో కనుక ఎవడైనా చెడు మార్గంలో నడిపించాలని ఆశపడుతుంటే వాడిని వదిలిపెట్టు, నీకు క్షేమం కలుగుతుంది. వాడిని విడిచిపెట్టు, నీకు క్షేమం కలుగుతుంది. వాడికి దూరంగా పెట్టు, నీకు క్షేమం కలుగుద్ది. ఎవడు? ఇప్పుడు నేను అడుగుతా, నిజంగా మనకున్న స్నేహితులు, నా ప్రియ సహోదరులారా, మీకు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నిజంగా మనకున్న స్నేహితులు మనలను మంచి మార్గంలో ఉంచుతున్నా అన్నవారు ఒక్కసారి చేతులు ఎత్తరా? ఏయ్, నా స్నేహితుడు రా, నాకెప్పుడు నిజంగా నన్ను మంచి మార్గంలో ఉంచుతాడు రా, నిజంగా నా స్నేహితుడు నన్ను ఎప్పుడు బాగును కోరేవాడు రా, నా క్షేమాన్ని కోరేవాడు రా, నా స్నేహితుడు నిజంగా నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, ఎంత అని చెప్పేవారు ఉంటే చాలా ధన్యులు. నాకు అట్లాంటి స్నేహితులు లేడు. నిజం చెప్తున్నా. అరే, ఇంతకాలం నువ్వు చదువుకున్నావు కదా, ఒక్క స్నేహితుడు అన్న నీకు లేడురా. నా చదువుకునే ఉన్నారు ఫ్రెండ్స్, కానీ నాకు శ్రేష్టమైన వారు లేరు. మీకుంటే మీరు ధన్యులని చెప్తా. కానీ ఈరోజున దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నిజమైనటువంటి స్నేహితుడు దేవుని వాక్యము నిన్ను ఎల్లప్పుడూ మంచి మార్గంలో ఉంచుతుంది. దేవుని స్తోత్రాలు. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు, ఒక దినము కాదు, ఒక సంవత్సరము కాదు, నీ జీవిత అంతము వరకు కూడా నీకు తోడుగా ఉండేది దేవుని వాక్యము. నిన్ను మంచి మార్గంలో పెట్టేది దేవుని వాక్యము. నిన్ను మంచి మార్గంలో ఉంచేది దేవుని వాక్యము. నిన్ను మంచిగా చేసేది దేవుని వాక్యము. ఆమె చెప్తాం కాదంటారా? అందుకనే దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ అంటాడు, నీ వాక్యము ఓకే, నీ వాక్యము అందరూ అన్నారు, ఒక్కరు సరిగ్గా చెప్పలే. నీ వాక్యము నా పాదములకు దీపము. అక్కడ ఆగుతా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు దీపాన్ని చూసినప్పుడు దీపానికి 3 విషయాలు తప్పనిసరిగా ఉండాలి. 3 పరికరాలు ఉండాలి దీపము అంటే. ఒకటి బుడ్డి లేకుండా ఆయిల్ పోయలేము కాదా? ఓకే. రెండవది ఆయిల్ అంటే బుడ్డి ఉంటే ఆయిల్ ఉంటుంది, లోపల పోసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఆలోచండి. ఆ మాట ఎందుకన్నాను తర్వాత చెప్తా, మీకు అర్థమవుద్ది. ఆ బుడ్డిలో ఆయిల్ పోసినప్పుడు ఆ బుడ్డికి ఒత్తుండాలి. ఏమ రైట్? ఏముండాలి? లేకపోతే ఏమవుద్ది? వెలిగిద్దా? ఓకే. ఆ ఒత్తిని వెలిగించడానికి ఒక లైట్ ఉండాలి.
అగ్గిపెట్టి ఉండాలి. ఏమ రైట్? జాగ్రత్తగా, అప్పుడే అది దీపము అంటారు. ఏమ రైట్? ఎక్కడ ఆ దీపము అంటానికి కారణం ఏమిటంటే ఈ 4 విషయాల్లో అది చూపించాలి. ఏది లోపించినా, బుద్ధి లోపించినా, ఏంటిది? ఓకే, దాన్ని మీకు ఇంగ్లీష్లో అర్థమైంది బుద్ధి అని. ఓకే, నేను తెలుగులో చెప్తా దాన్ని. బుద్ధి లోపిస్తే దీపం ఆరిపోద్ది. అయ్యి అన్నలారా, ఏం లోపిస్తే బుద్ధి లోపిస్తే ఏమైపోద్ది? దీపము ఆరిపోద్ది. ఓకే, రెండోది చెప్తున్నా, నూనె లోపిస్తే దీపము ఆరిపోయేది. ఓకే, మూడోది చెప్తున్నా, వెలిగించబడకపోతే దీపానికి విలువే లేదన్నది. ఉంటుందా? ట్యూబ్లైట్లు 10 ట్యూబ్లైట్లు ఇంట్లో ఉన్నా ఒక్కటి ఎలగకపోతే ఆ ఇల్లు ఏమంటారు? చీకటమయం అంటారు. అంటే దీపం ఏమవ్వాలి? ట్యూబ్లైట్ ఎలగాలి. మనకు ఒక ట్యూబ్లైట్ ఉందలే, కొంచెం లేటుగా ఎలుగుద్ది. ఈ ట్యూబ్లైట్లు కాదు, వితౌట్ స్టార్టరు అప్పట్లో ట్యూబ్లైట్లు వెలిగేవి కావు. దానికి స్టార్టర్ పెట్టేవాళ్ళు. స్విచ్ చేస్తే ఒకవేళ ఎలగకపోతే ఆ స్టార్టర్ ఇట్లా తిప్పి అప్పుడు వెలిగేది. ఇప్పుడు ఇప్పుడున్న ట్యూబ్లైట్లకి నో స్టార్టర్, ఓన్లీ స్విచ్. ఇప్పుడు నీ ట్యూబ్లైట్ వెలగాలంటే ఏ ట్యూబ్లైట్? వెరీ గుడ్, మీరు అందుకని నేను మీకు ధైర్యంగా మీ పక్కనే ఉంటాయి. ఎప్పుడు మీరు వాస్తవం ఒప్పుకుంటారు. మీ ట్యూబ్లైట్లు వెలగాలంటే మీ బుద్ధి సరిగా ఉండాలి. ఓకే, ఏమ రైట్? జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఉంటే దీపము అద్భుతంగా వెలుగుతూ ఉంటుంది. కాదు, వెలిగిస్తూ ఉంటుంది. ఆమె చెప్తాను, అర్థమవుతుందా? వెలుగుతుండటం గొప్పతనం కాదు, అది నీ వరకే పని చేస్తుంది. వెలిగిస్తే అనేక మందిని కారు చీకటి నుండి బయటికి రప్పించింది అవుతుంది. అంటే నీ దీపము వెలిగించబడాలి, నువ్వు వెలిగించబడాలి. నీ దీపము అనేక మందిని వెలిగించాలి. ఇప్పుడు చెప్తా, అసలు విషయం చెప్తా. దేవుడు మాట్లాడుతున్న మాట అర్థం ఏమిటంటే, ఆ దీపమట నా పాదములకు ఎలాగుంటుందట? ఎలా ఉంటుంది అంటే నడక నేర్పించేది దీపం. దేవుని స్తోత్రం. నడక నేర్పించేది, నడక చూపించేది దీపం. ఒకవేళ దీపం లేదు అనుకోండి, మన అడుగు త్వరపడి వేయలేము. ఏమ రైట్? మన అడుగు పడాలి అంటే దీపం ఉండాలి. చీకట్లో తెలియని ఇంట్లోకి వెళ్తే, తెలిసిన ఇల్లు అంటే పలానా చోట పలానా ఉంటుందని మీకు ఐడియా ఉంటుంది. తెలియని ఇంట్లోకి వెళ్తే మీరు ఏం చేస్తారు కదా? జాగ్రత్తగా నా ఇంక చూడాలి అందరూ. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు మన 2 విషయాలు చెప్పా. మొదటి విషయం మొత్తాన్ని కలిపి ఒక 2 మాట. నీ బుద్ధి పెరగాలి అంటే నీకు స్నేహితుడు పక్కన ఉండాలి. ఆమె చెప్తాం. నువ్వు వెలిగించబడాలి అంటే వెలిగించబడిన దీపము లేదా వెలిగించే ఒక కువ్వొత్తి లేదనుకుంటే ఒక అగ్గిపెట్టి నీతో ఉండాలి. నిన్ను వెలిగించేదే ఈ దీపం, నీ త్రోవను నడిపించేదే ఈ దీపం, నీ జీవితంలో వెలుగు నింపేదే ఈ దీపం. ఈ దీపం లేకుండా ఏ మనిషి మంచి మార్గములో నడవటానికి అవకాశము లేనే లేదు. అర్థమవుతుందా?
అందుకే చెప్తున్నా, మంచి స్నేహితుడట మంచి మార్గంలో నడిపిస్తాడట, అందుకని చెడ్డ స్నేహితుడు చెడు మార్గాల్లో నడిపిస్తాడు. అవును కదా? అందుకని బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాట మీరు గనక ఆలోచన చేస్తే, మంచి స్నేహము చెడు నడవడికని సరిచేయును. అంటే దేవుని వాక్యాన్ని నేను కొంచెం యాంప్లిఫై చేస్తున్నా. చెడ్డ స్నేహము మంచి నడవడికని చెరుపును. ఇది వాక్యం. ఇప్పుడు ఏ వాక్యం కావాలి మనకి? ఏ స్నేహితుడు కావాలి? నిన్ను చెరిపేవాడా, వాడికి దండం పెట్టి వెనక్కి తిరుగు. తర్వాత జరిగిపోయిన తర్వాత దుఃఖపడిన ఏ ప్రయోజనం ఉండదు. అన్నా వాడు చెప్పాడన్న అందుకని వెళ్ళా, వాడు అన్నాడన్న అందుకని ముందుకెళ్ళా, వాడు రాకుండా ఉన్నాడన్న తర్వాత నన్ను ఇరుక్కుపోయానన్నా. ఎక్కడా? వాడేమో రాడు, నువ్వేడైపోతావు, ఇరుక్కుపోతావు. చివరికి శిక్ష ఎవరికి? నీకే, నాకే. అందుకని ఇప్పుడు ఏం చేయబడాలి మనం అంటే, మంచి మార్గంలో నడవటానికి ఈ మనుషులలో ఎవరి సహాయము మనకు దొరకదు. ఒకవేళ దొరికినా అది ఉండదు, ఒకవేళ ఉండినా అది తుది వరకు మన జీవితానికి అండగా నిలబడదు. కానీ ఈ వాక్యం మాత్రం ఎప్పుడు నీకు అండగా ఉంటుంది. ఆమెను చెప్తాను. నీకు కష్టం వచ్చిందా, ఈ వాక్యం దగ్గరికి వెళ్ళు. నీకు అవసరం వచ్చిందా, ఈ వాక్యం దగ్గరికి వెళ్ళు. నీకు బాధ కలిగిందా, ఈ వాక్యం దగ్గరికి వెళ్ళు. ఒకవేళ నీ మార్గం సరిగ్గా తెలియలేదా, ఈ వాక్యం దగ్గరికి వెళ్ళు. ఎందుకో తెలుసా? నీ వాక్యం, ఆయన వాక్యము మన పాదాలకు దీపము. వేర్ షుడ్ ఐ గో, వర్డ్ విల్ ఎంకరేజ్ మీ. ఎక్కడికి వెళ్ళాలో వాక్యము నన్ను ప్రోత్సహిస్తుంది. ఎలాగ వెళ్ళాలో వాక్యము నన్ను ప్రోత్సహిస్తుంది. నేను మాట్లాడుతుంది ఈలోక ప్రయాణాన్ని గురించి కాదు, పరలోక ప్రయాణాన్ని గురించి. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? ఇప్పుడు అందుకేనంటాడు భక్తుడు దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఇప్పుడు చెబుతా, మీకు చిన్నప్పుడు స్టోరీ చెప్తాను. చిన్నప్పుడు మీరు చూసి ఉంటారేమో. లాంతరు పట్టుకొని తల్లి నడుస్తూ ఉంటే, లాంతరు పట్టుకొని తల్లి నడుస్తూ ఉంటే వాళ్ళ అడుగుల్లో అడుగేసుకుంటా వెనకాల బిడ్డలు వస్తూ ఉంటారు. కాదా? ఓయ్ తల్లిదండ్రులారా, మీకు చెప్తున్నా, అలాగే కాదా? నీ దీపం నువ్వు పట్టుకొని నువ్వు ముందు వెళ్ళకపోతే నీ బిడ్డలు ముందెళ్ళిపోయారనుకోండి, నీకు ముందుగా నడిస్తే పాములు, తేళ్ళు, జర్రులు, లోకంలో అనేకమైనటువంటి ఉన్నాయి కదా, మృగాలు లేవా? అవి అటు బారిన పడరా? అదే నీతో ఉండి నీ చేతిలో లాంతరు ఉంటే అది వస్తుంది అనుకుంటే తప్పించుకుంటానికి అవకాశం కల్పిస్తారు. కాదా? తల్లి చేస్తుంది ఆ పని. ఏ తల్లైనా బిడ్డ వెలుగుతున్న కొవ్వొత్తి మీద చేయి పెట్టనియదో, పెడితే ఆడు జీవితంలో పెట్టడిక. కానీ ముందుగానే పెట్టనీయదు తల్లి. నాకులాగా ఉండరులేండి అందరూ. ఎందుకంటే నా బిడ్డకి చెప్పా, 3 సార్లు తిప్పుకొచ్చా, ఎల్లమాకమ్మా అని చెప్పి. చిన్నపిల్ల, నా పెద్ద బేబీ. పద్దాకెళ్ళి తీసుకొస్తా. నాకు ఇక కొంచెం బాధేసింది. ఆమెకేం బాగోలా. సరే కదా అని చెప్పి చూసా, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అని. వెళ్ళింది, దవక్కను పట్టుకుంది, బా అంది ఒక్కసారి. దాన్ని వెలిగించి పెట్టే, వెళితే ఒట్టు. ఎందుకు మీకు అర్థం కాల. బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం కలిగింది. ఇక ఎల్లనంటే ఎల్లనంటుంది. ఆడే పెట్టినది అక్కడే ఉంటుంది. ఏమాత్రం దాని దగ్గరికి వెళతలేదు. కారణం ఏంటంటే కాలుతుందని తెలిసింది.
అన్నలారా మీకు కూడా చెప్తున్నా, అది కాలుతుందని తెలిస్తే ఎల్లినోడు దౌర్భాగ్యుడు, ఎల్లినోడు దుర్మార్గుడు, ఎల్లినోడు చెడు స్నేహాలతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నవాడు. బుద్ధి తెచ్చుకో, దేవుని వాక్యము నీకు రహదారి అయి ఉంటుంది. దేవుని వాక్యము నీ నడకలను సరిచేస్తుంది, నడిపిస్తుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఎక్కడ కూడా, నా త్రోవలో ఎక్కడ కూడా చీకటి ఉండదు. ఎందుకు అంటే వెలిగించబడిన దీపాలు నన్ను వెంట ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. వెలిగించబడిన దీపాలు నా వెంట ఉన్నాయి, వెలుగుతున్న దీపాలు నా వెంట ఉన్నాయి. నాకు ఏ ప్రాబ్లము, ఏ సమస్య రాకుండా ఆ దీపము నన్ను మంచి మార్గంలో ఉంచుతుంది. ఆ దీపమే దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని మన చేతిలో ఉంటే, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే, ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవటం ప్రారంభం చేస్తే, ఆ వాక్యము మనలను అద్భుతమైనటువంటి జీవితంలోకి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. కాదా? నాకు అదే అనుభవం. దేవుని వాక్యము నన్ను సరిచేయటమే కాదు, అనేక మందిని సరిచేయటానికి సహాయపడుతుంది. నేను వెలిగించబడటమే కాదు, అనేక మందిని వెలిగించడానికి సహాయపడుతుంది. నేను బుద్ధి తెచ్చుకోవడమే కాదు, అనేక మంది బుద్ధి తెచ్చుకోవటానికి దేవుని వాక్యము నా ద్వారా పనిచేస్తుంది. నేను వెలిగించబడటమే కాదు, అనేక మందిని వెలిగించటానికి సహాయకారిగా ఉంటుంది. వెలిగించబడిన వాణ్ణి వెలిగించటానికి సహాయం చేస్తుంది. అందుకనే ధైర్యంగా ఈ వాక్యాన్ని చేత పట్టుకొని వెళుతూ ఉంటా. ఈ వాక్యం నాతో ఉంటుంది ఎప్పుడు, ఈ వాక్యం నా హృదయంలో ఉంటుంది ఎప్పుడు. ఎందుకు అంటే ఈ లోకము సరి అయినది కాదు. వాక్యమే నీ మార్గానికి దీపమై ఉండాలి. వాక్యమే నీకు అనేక మందిని వెలిగించే దీపములాగా ఉండాలి. దేవుని స్తోత్రం. మూడో మాట చెప్పి ముగిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట కూడా చదువుతాను, ఒకసారి ఆలోచించేద్దాం. ఒక్కసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని, కీర్తన గ్రంథమే 119వ కీర్తన 40వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 50వ వచనం, సారీ. కీర్తన, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించున్నది. అయ్యగారు, ఈ వాక్యం ఎప్పుడో చిన్నప్పుడే కంఠస్థం చేశాం తెలుసో అని అంటాం. తప్పులేదు, ఓకే, తప్పులేదు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించేది. బైబిల్లో చెప్పినటువంటి మాట బ్రతికించెను అన్నాడు, అంతేనా? బ్రతికించును అన్నాడా? బ్రతికించి, అర్థమైందా? అంటే నన్ను బ్రతికించింది. ఈ వాక్యము నన్ను బ్రతికించింది అని భక్తుడైన దావీదు అనుభవంలో చెప్తున్నాడు, మనకు తెలియటానికి చెప్తున్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. వాక్యం ఏంటంట? బ్రతికించున్నది అన్నాడు, బ్రతికించింది అన్నాడు. ఇంకో మాటలో అంటే మనం ఏమయ్యాము? బ్రతికించింది వాక్యము అంటే దాని అర్థం ఏంటి? మనం ఏమై ఉన్నాము? నెంబర్ 1 చనిపోయి ఉండాలి. నెంబర్ 2 స్పృహ లేకుండా ఉండాలి. నెంబర్ 3 నిద్రపోతూ ఉండాలి. కాదా? అంటే ఈ మాటకి నేను అర్థం చెబుతున్నా. బ్రతికించు అనే మాట బైబిల్లో రివైవ్ అని కూడా ఉపయోగించాడు. రివైవ్ అంటే ఒక మూర్ఛపోయిన వ్యక్తిని స్పృహలోనికి నడిపించేది. ఏంటిది? ఏమి నడిపిస్తుందట? మీరు రివైవ్లు వాడుతున్నారా? అందుకని మీ బట్టలన్నీ కంపు. రివైవ్ వాడితే నీ బట్టలు మెత్తగా ఉండో, స్టిఫ్గా ఉంటాయి. అర్థమైందా?
అబ్బా కొత్త బట్టలు వేసుకొచ్చుకున్నాం ఏంటి అంటే, కాదు, వీటిని రివైవ్ చేసామన్నమాట. వీటిని ఏం చేసాం? రివైవ్లో మనం దాన్ని బాగు చేసుకున్నాం. అలాగే జీవితం, జాగ్రత్తగా ఆలోచన, మన జీవితం కూడా స్పృహలోనికి రావాలి. బ్రతికించబడాలి అంటే, ఓకే, బ్రతికించబడాలి అంటే 2 విషయాలు చెప్తా, లేదా 3 విషయాలు చెప్తా. మొదటి విషయం, ఒక మనిషి స్పృహలోకి రావాలి అంటే ఒక పోటు పడాలి. కాదా? నర్సు గారు ఏం చేస్తారు? ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఒక ఇంజెక్షన్ చేస్తే ఈ మనుషులు చలనం వస్తుందా రాదని తెలుసుద్ది. ఏమ రైట్? ఇంజెక్షన్ చేస్తాడు దేవుడు ఒక తప్పుడు. అర్థమైందా? ఏం చేస్తాడు? అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, దెబ్బ పడితే పైకి చూస్తావు, దెబ్బ లేకపోతే ఎవరిని చూడవు కదా. సమస్య ఉన్నప్పుడు సన్నిధిని వెతుకుతావు, సమస్య లేకపోతే నా అంతటోడు లేదంటావు. కష్టం వచ్చినప్పుడు కనికరాన్ని కోరుతావు. అయ్యా నేను ఎంత కష్టాల్లో ఉన్నాను తెలుసా అని చెప్పి వెళ్ళి ప్రాధేయపడతాం అవసరమైతే, తప్పులేదు. ఈరోజున జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నా ప్రియ దేవుని బిడ్డల, దేవుడు మాట్లాడుతున్న మాట, ఇప్పుడు దేవుడు నిన్ను అదే కోరుకుంటున్నాడు. ఈ వాక్యమట నిన్ను స్పృహలోనికి నడిపిస్తుంది. ఈ వాక్యమట నిన్ను నిద్ర నుండి లేపుతుంది. ఈ వాక్యమట నీ జీవితంలో నిన్ను ఒక అద్భుతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి నీకు ఊపిరి పోస్తుంది. ఆమేన్ చెప్దాం. ఏం పోస్తుంది? ఊపిరి పోస్తుంది. ఏం పోస్తుంది? నిజంగా చెప్పనా, మనం బ్రతుకున్నన్న మాట మాత్రమే ఉంది, కానీ మనము దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మనము మృతులము అన్నాడు. బ్రతుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడో మనం ఆల్రెడీ చనిపోయాం. ఎక్కడో మన జీవితాలు చనిపోయాయి. బైబిల్లో చెప్పిన మాట, శాపంలో చనిపోయామా, పాపంలో చనిపోయామా, ఏదో ఒక దాంట్లో చనిపోయాం. కానీ ఇప్పుడు దేవుడు అంటాడు, ఈ వాక్యము నీ చేతిలో ఉంటే నువ్వు బ్రతికించబడతావు అన్నాడు. దేవుని స్తోత్ర. ఈ వాక్యము నీ దగ్గర ఉంటేనట నువ్వేం చేయబడతావు అంటే బ్రతికించబడతావు. ఈ వాక్యమును నీ హృదయంలో ఉంటేనట నువ్వు రివైవ్ చేయబడతావు. ఇప్పుడు చెబుతా, మానవ జీవితాన్ని పాపము నుండి బ్రతికించింది ఈ వాక్యం. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? ఈరోజు నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను అంటే, ఈ వాక్యము నీ స్నేహితుడిగా ఉంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంట అని చెప్తానికి. ఒక రోజునట మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని విలేకరులు అడిగారట. ఆయన అన్నాడట, విలేకరులు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి వీళ్ళేంటండి క్రైస్తవులు ఇంత మత మార్పిడి చేస్తున్నారు, మీకేమాత్రం ఆలోచన రాలేదా ఏంటి, మీరు దాని గురించి ఎందుకు అరికట్టరు అని చెప్పి ఆయన ప్రశ్నించారట. ఎవరైనా? ఓకే, ఇంకా నేను కొంచెం ఎక్కువ చెప్పాలంటే, ప్రధానమంత్రి ప్రభువుని ఎరుగునవాడు, ప్రభువుని గురించి తెలియనివాడు, బాప్తిసం పొందనివాడు, ఏ విషయంలో కూడా ఆయనకి కనీసం మందిరంకి వెళ్ళి కాసేపు కూర్చుందామని మనకులాగా అనుకున్నవాడు కూడా కాదు. కానీ జీవితాల్లో జరుగుతున్న కార్యాలు చూసి ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా నిజంగా మత మార్పిడి చేస్తున్నారో చేయటం లేదో నాకైతే తెలియదు, కానీ మనుషులను మాత్రం మారుస్తున్నాడు అని చెప్పాడట. దేవుని స్తోత్రాలు. ఇది మనుషులను మారుతుంది. ఏది? దేవుని వాక్యము మనుషులను మారుస్తుంది. తాగుబోతులను మార్చింది, వ్యభిచారులను మార్చింది, దొంగలను మార్చింది, హంతకులను మార్చింది. ఈ గొప్ప కార్యము ఈ బైబులే జరిగించింది అయ్యా, అదొక్కటి మాత్రం నాకు తెలుసు అన్నాడంట. దేవుని స్తోత్రాలు. అది మాత్రం నాకు తెలుసు, అది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, అనేక మంది తాగుబోతులు మార్చబడ్డారు.
ఏ పోతులు? చాలా పోతులు ఉన్నాయిలేండి లోకంలో. చాలా పోతులు మామూలుగా ఉంటాయి, ఆ కొమ్ములు ఎక్కువైపోయి. మొన్న నాకు సమాధి కార్యక్రమంకి వెళ్ళిపోతే ఒక అతను చూశా, ఏంటి తమ్ముడు చచ్చిపోతున్నారు చూస్తున్నావు కదా, నువ్వు ఆలోచన చేయట్లేదు ఏంటంటే, నేను బతికి ఎవరి కోసం ఉండాలి అన్నాడు. గుండె జల్లు మంది. బ్రతికి పిల్లలు లేరా, పెళ్ళి కాలేదా అన్న, కాలేదు. అమ్మ నాన్న లేరా, లేరు. నాకు అర్థం కాలే, నిజంగా ఎవరి కోసం బతుకుతాడు వీడు అనుకున్నా. అరే అబ్బాయి, ఎవడి కోసం బ్రతకటానికి కాదురా, నీవు హోదాగా బ్రతకటానికి నా దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్పా. సారీ అయ్యగారు, ఏమనుకోమాకండి, బుద్ధి తక్కువైపోతుంది, బుద్ధి రాట్లా నాకు అన్నాడు. ఏం రాట్లే? బుద్ధి తక్కువైపోతుంది, బుద్ధి రావటం లేదు, నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు. అర్థమవుతుందా? ఈ పోతులు మార్చటానికి యోధా గోత్రపు సింహము నోట నుండి వచ్చిన దేవుని మాటలే మార్చగలుగుతాయి. ఇది యోధా గోత్రపు సింహము నుండి వచ్చిన మాటలు, ఉరుములు, ఇవి మెరుపులు, మహాదేవుని యొక్క స్వరము అది చేయగలుగుతుంది. అందుకే చెప్తున్నా, ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో నన్ను నువ్వు పడిపోయి ఉంటే, ఏ స్థితిలో నన్ను నువ్వు మూర్చపోయి ఉంటే, ఏ స్థితిలో నన్ను నేను బ్రతుకి వేస్ట్ అనుకుంటుంటే, నా దేవుడు అంటున్నాడో, నేను నిన్ను బ్రతికిస్తా రా, నేను నిన్ను బ్రతికిస్తా, నా దగ్గర వైద్యం ఉంది, నేను పెద్ద వైద్యుడిని, చనిపోయిన వారిని సహితము బ్రతికించగలిగిన శక్తి నా స్వరములో ఉంది, అది దేవుని వాక్యములో ఉంది, అది నీకు వరమై ఉంది, రా అని దేవుడు అడుగుతున్నాడు. వచ్చావా, నువ్వు బ్రతికించబడతావు. విన్నావా, నువ్వు బ్రతికించబడతావు. గ్రహించావా, నువ్వు బ్రతికించబడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్లాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఇప్పటికైనా, ఈ రోజు నుంచి అయినా ఈ వాక్యమే నాకు నిజమైన స్నేహము, ఈ వాక్యమే నా స్నేహితుడు, నీవే వాక్యమా, నీవే నా మిత్రమా, నీవే నా మిత్రమా అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగే ఆ స్థితి నీకుంటే చాలు. ఒక దినాన దేవుని కొరకు వాడబడతావు, దేవుని మహిమ కొరకు వాడబడతావు, దేవుని రాజ్యమునకు వారసుడు అవుతావు, దేవుని చేత వెలిగించబడిన వాడుగా అనేక మందిని వెలిగిస్తా. అంటే కృపను దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. బలలో చేయవేయటానికి సిద్ధపడుతున్నాం. ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకుంటూ దేవుని సన్నిధిలో ఈ వాక్యముతో పాటు ఒక్కసారి మన హృదయాల్ని పరీక్షించుకుందాం. వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. బలలో చేవేస్తున్న మన హృదయాలను పరీక్షించుకుందాం. దేవుడే మనకు సహాయకుడిగా ఉండునుగాక. దేవుడే నిజమైన స్నేహితుడుగా ఉండునుగాక. ఆయన వాక్యమే నిజమైన దీపముగా మన జీవిత నడకలను సరిచేయునుగాక. మన జీవితాలను బాగు చేసి బ్రతికించునుగాక అనే ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నాతో మాట్లాడిన దేవుడు అయ్యా. అవునయ్యా, ఈ లోకంలో నశించిపోతున్న మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. మేమెక్కడ నశిస్తామోనని భయము లేకుండా బ్రతుకుతున్నాం. కానీ ఏదొక దినాన మేము నశిస్తామని నీ వాక్యం సెలవిస్తుంది. అలా నశించిపోకుండా మేము బ్రతికించబడాలని
నీ అద్భుతమైన స్వరం మాకు వినిపింపజేస్తున్నావు. నీ బుద్ధిని మాకు కలిగిస్తున్నావు. మాకు జ్ఞానోదయము వచ్చేటట్టు చేస్తున్నావు. మా దీపము కారు చీకట్లో ఆరిపోకుండా నిత్యమైన వెలుగుగా మమ్మల్ని ఉంచుతున్నావు. పాపములో శాపములో పడి చచ్చిన మమ్ములను నీ వాక్యం చేత బ్రతికిస్తున్నావు. ఆ వాక్యములో మా జీవితాలు బ్రతికించబడి, అయ్యా మా జీవితాలు వాడబడి అనేక మందికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు మార్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నీ బలలో చేవేచుండగా నాన్న నీ కృపా సన్నిధిన మాతో ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థించే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.